వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో రకరకాల కాంట్రవర్సీలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి సంబంధించి మనతో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వకేట్ చంద్రిక గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, రీసెంట్గా మంగ్లీ కేసుకి సంబంధించి చాలామంది అమాయకులు అంటే మేము లక్షలు ఇన్వెస్ట్ చేసాము, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఒక పక్క మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుందంటే, నా ఫ్యామిలీకి మా తమ్ముడికి ఏం తెలియదు, మేమంతా ఇన్నోసెంట్, నా పేరుని యూస్ చేసుకుని బయటికి లాగుతున్నారు అని చెప్పేమో మంగ్లీ మాట్లాడుతుంది. ఒక పక్క అడ్వకేట్ సుబ్బు ఏమో లేదు, మంగ్లీ అందరినీ ట్రాప్ చేసింది, తను తప్పు ఉంది అని మాట్లాడుతున్నారు. సో తనకి ఇండస్ట్రీ పిచ్ ఉంది కాబట్టి సుబ్బు హైలైట్ అవడానికి ఇవన్నీ చేస్తున్నాడు, శ్రీముఖి అంటే క్రష్, బిగ్ బాస్కి వెళ్ళాలని ఇది అని చెప్పి ఈమె మాట్లాడుతుంది. అసలు ఈ ఓవరాల్ ఇష్యూలో చాలా రకరకాల డిబేట్స్ అన్ని మనం ఎవ్రీడే చూస్తున్నాం. మీరేమంటారు, ఎవరిది తప్పంటారు? అసలు జనాలు ఇన్వెస్ట్ చేసే ముందు వెనక ఎలా చూసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆశావాహులు, ఎన్నో మోసాలు జరుగుతూనే ఉంటాయి, తెల్లారు లెగిస్తాయి. అయినా సరే ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏదన్నా కనపడగానే పోనీలే దీనిలో పెడదాం, కొంచెం ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, పిల్లలకు ఒక 100 గజాల స్థలం ఉంటుంది, అలా ఆలోచిస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జీవన శైలి అలాంటిది. అంటే ఏదో ఒక స్టెప్ పెరుగుదామని చూస్తూ ఉంటారు. మంగ్లీ లాంటి వాళ్ళు పెరగనివ్వరు. అంటే అర్థమైంది కదా, తప్పు మంగ్లీదే. మంగ్లీ డెఫినెట్గా మనీ క్యాష్ చేసుకుంది. ఓకే, మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. ఓకే, సుబ్బు ఫైల్ చేసిన దానిలో క్లియర్గా ఉంది. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఆవిడ పేరు ఉంటుంది. శివ, మధు, పార్వతి, సత్యవతి. పార్వతినో ఏదో ఆ ఒక్క నేమ్ కొంచెం కన్ఫ్యూజన్ నాకు. ఇవి వాళ్ళ పేర్లే ఉంటాయి. వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఒక స్థలం చూపించి ఈ స్థలం మంగ్లీ పేరు మీదకి వస్తుంది, తర్వాత మీ అందరికీ దీనిలో స్థలాన్ని అలాట్ చేస్తాము, ఈ లోపల మీ దగ్గర డబ్బులు ఉన్నవి ఇన్వెస్ట్ చెయ్యండి మా కంపెనీలో, మేము మీకు 5 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తాము, తర్వాత అది మంగ్లీ పేరు మీదకి షిఫ్ట్ అవ్వగానే ఆ స్థలాన్ని మీకు డిపెండ్స్ అపాన్ యువర్ మనీ, ఎన్ని గజాలు వస్తాయి ఏంటి అనేది అలాట్ చేసి మంగ్లీ వస్తుంది రిజిస్ట్రేషన్ టైంకి, మీ అందరికీ మంగ్లీనే రిజిస్ట్రేషన్ చేస్తుంది స్థలాలు అని చెప్పారు. అది నిజం. ఓకే, ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు చెప్పారంటే స్క్రిప్ట్, లేదు ఒక 10 మంది చెప్పారన్నా స్క్రిప్టే అనుకుందాం. అన్ని 100 మంది వచ్చి చెప్పరు కదమ్మా. అన్ని 100 మంది ఒకటే మాట చెప్తున్నారు అంటే వాళ్ళకేం స్క్రిప్ట్ ఇచ్చేదానికి సుబ్బు ఏమన్నా రాజమౌళి కాదు. రాజమౌళి అయితే పోనీ వాళ్ళు డైరెక్టర్ చెప్తున్నాడు చేస్తున్నారు అనుకోవచ్చు, ఆయనకు అంత తెలివితేటలేం లేవు సుబ్బు గారికి. అర్థమైందా? దీనికి బ్యాక్ అండ్ స్టోరీ వేరేది ఉంది. ఏంటి అంటే, ఈవిడ ఎప్పుడైతే ఈ విధంగా మనీ ఒక పెట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది స్టార్ట్ చేసి డెవలప్మెంట్ దాని కిందకి ఈ డబ్బులన్నీ గ్యాదర్ చేసేదానికి వచ్చేటప్పటికి మధు, శివ వీళ్ళిద్దరితోనే చేయించారు ఆవిడ. కానీ ఆ దానిలో ఆ ఫరంలో వీళ్ళిద్దరి పేర్లు కూడా ఉన్నాయి, అక్క చెల్లెల పేర్లు కూడా ఉన్నాయి, పార్వతి అండ్ సత్యవతి రాథోడ్ ఉన్నాయి. ఈవిడ వచ్చిన నేమ్ని ఈవిడ క్యాష్ చేసుకోవాలనుకున్నారు, అది కరెక్టు. ఓకే, కాబట్టి ఈవిడ పేరుని క్యాష్ చేసుకోవాలనుకున్నారు కాబట్టి మధు, శివ పబ్లిసిటీ చేశారు. ఓకే, పల్లెటూళ్ళకి వెళ్ళి ఇగో ఇలా 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 అని, లేదా వాళ్ళకి సంబంధించిన తండాలకు వెళ్ళి ఇలా ఇలా అని, లేదా వాళ్ళకి సంబంధించిన గిరిజన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా 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 అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే గ్రాప్ చేశారు. మనీ గ్రాప్ చేశారు అనే విషయం మంగ్లీకి, మంగ్లీ వాళ్ళ సిస్టర్కి, మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ తెలుసు. ఓకే, తెలీదు అనటానికి వీలు లేదు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే, సుబ్బు దగ్గరికి మరి బాధితులు వెళ్ళారు. ఫస్ట్ ఎవరో ఒకళ్ళకి తెలిసి ఉంటాడు ఈయన, మిగతా వాళ్ళు ఆయన పట్టుకొని ఈయన దగ్గరికి వచ్చి ఉంటారు. అందరూ సుబ్బుకి తెలుసని నేను అన్నాను, కొంతమంది అయితే తెలుసు, కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళారు. మీకు మంగ్లీ అనే ఆమె తెలుసా, ఆమెతో కొంచెం మాకేమన్నా ఇలా జరిగింది మా మనీ మాకు ఇప్పిస్తారా అని అడగటానికి వెళ్ళుంటారు అనేది కన్ఫర్మ్. కానీ ఈ సుబ్బు అనే ఆయనకి కూడా మంగ్లీ డైరెక్ట్గా తెలియదు. కార్తిక్ రెడ్డి అని ఒక అతను సుబ్బుకి మంగ్లీకి కామన్ ఫ్రెండ్.
అతను సరే నేను మాట్లాడతాను ఆగండి అని కార్తిక్ రెడ్డి అని అతనికి ఫోన్ చేసి మంగ్లీ మీద ఇలా వచ్చింది నా దగ్గరికి, ఇలా ఇంతమంది వచ్చారు, వీళ్ళు కేసు అంటున్నారు, ఒకసారి ఆమెతో కాన్ఫరెన్సో లేదా మీరు అడిగి చెప్పండి, ఆవిడ ఏం ఆన్సర్ ఇస్తారో ఆ ఆన్సర్ నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను వీళ్ళకి సరే ఆవిడ ఇస్తాను అంటే టైం తీసుకుంటాను, ఆమె ఇవ్వను అంటే వాళ్ళు ఏం చేసుకుంటారో అది చేసుకుంటారు అని ఆయన మంచిగానే చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన కార్తీక్ అని ఆయన నేను కాన్ఫరెన్స్ కలుపుతాను, మీరు కూడా ఉండండి కాన్ఫరెన్స్లో అని సుబ్బుని కాన్ఫరెన్స్లో ఉంచి మంగ్లీకి కాల్ కలిపారు. మంగ్లీకి విషయం చెప్పారంట కార్తీక్. చెప్పినాగానే ఆమె ఇమ్మీడియట్గా వాయిస్ రైజ్ చేసి నా గురించి అలా ఎవరు చెప్పారు, అదెందుకు చెప్పారు, ఇదెందుకు చెప్పారు అని అరుస్తాం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేటప్పుడు ఆయన కార్తీక్ అని ఆయన సరే నేను పనిలో ఉన్నా, మీ ఇద్దరు మాట్లాడుకోండి అని ఆయన కాల్లో నుంచి మధ్యలో విత్డ్రా అయిపోయారు. ఒక 2 hours or 3 hours తర్వాత మళ్ళీ మంగ్లీ ఫోన్ చేసిందంట. ఎవరికి? కార్తీక్కి. ఇలా సుబ్బు అనే ఆయన నా మీద నార్సింగ్లో కేసు ఫైల్ చేయడానికి వెళ్ళారు, టీవీలో అప్పటికే వచ్చినట్లుంది, ఇట్లా వస్తోంది ఒకసారి చూడండి అని. ఇమ్మీడియట్గా ఈ కార్తీక్ అని ఆయన లాయర్ గారికి ఫోన్ చేసి సుబ్బుకి ఫోన్ చేసి ఏంటిది సామరస్యంగా పరిష్కరించుకుంటారా అని అనుకుంటే ఇలా చేశానంటే ఆయన చెప్పాడట, మీరు ఫోన్ పెట్టేసినాక మంగ్లీ నన్ను తిట్టు లేదు, నా ఈగోని హర్ట్ చేసింది, యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ఇవ్వటానికే నువ్వు పనికొస్తావు, నువ్వు అంతకు మించి కోర్టులో ఏం చేయలేవు, అది ఇది అని ఆవిడ కొంచెం నోరు గట్టిగా బారేసుకున్నారన్న. నా ఈగో హర్ట్ అయింది, దానికి తోడు నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు, కాబట్టి నేను వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నార్సింగ్లో కేసు ఫైల్ చేశాను అని కార్తీక్కి చెప్పారు. కార్తీక్ సేమ్ అదే చెప్పాడంట, నేను నీకు మంగ్లీ చెప్పాను కదా, అసలు మీ ఇద్దరిని నేను ఒకసారి ఈవినింగ్ వచ్చినప్పుడు ఆన్ టేబుల్ కూర్చోబెడతానని చెప్పాను కదా, నువ్వు ఈ లోపల ఎందుకు ఫోన్ చేసి తిట్టాలి, ఇవంతా ఎందుకు చేసావు అని. అక్కడికి వచ్చేటప్పటికి నార్సింగ్లో డ్రామా ఏంటి అంటే మంగ్లీతో సుబ్బారావు అనే ఆయన మాట్లాడాడు, మాట్లాడలేదు అంటానికి లేదు, ఆయన ఎప్పుడు మాట్లాడాడు అంటే వయా కార్తీక్ మాట్లాడాడు. మరి అప్పుడు ఏమన్నా డీల్స్ కుదిరలేదు అనేది మనకు తెలీదు. మంగ్లీ ఏమంటదంటే నన్ను 10 కోట్లు అడిగాడు నేను ఇవ్వనన్నాను అని ఒక దగ్గర, 10 లక్షలు అడిగాడు నేను ఇవ్వనన్నానని ఒక దగ్గర, ఇలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు ఆవిడ. ఈయన అంటాడు నేనేమి అడగలేదు అని ఈయన అంటాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ టోటల్గా సమ్ అమౌంట్ మంగ్లీ వాళ్ళు గ్రాప్ చేశారు అనేది ఇక్కడ క్లియర్. ప్లస్ మంగ్లీ సుబ్బారావుకు ఒక 25 సార్లు ఫోన్ చేసింది. ఈ ఇష్యూ అయ్యి ఫోన్ పెట్టేసి ఇతను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసి బయటకు వచ్చే టైంకి 25 times మంగ్లీ కాల్ చేసింది. నీ తప్పు లేదు, నువ్వు కాల్ చేయాల్సిన అవసరం లేదు, నీ తప్పు ఉంది, నువ్వు అరిచినంత మాత్రాన తప్పు రద్దవదు, అంతే కదా పాయింట్. అలా ఆయన అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. బాధితులందరూ మనకు విట్నెస్లు చూపిస్తున్నారు. ఇప్పుడంతా ఫోన్పేలే కదా, ఫోన్పేలే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో నుంచి 9 లక్షలు 10 లక్షలు ఇలా చూపిస్తూ ఉన్నారు. అవి అబద్ధాలు అయితే చెప్పరు అనుకుంటాను. ఫోన్పే ఏం అబద్ధం చెప్తే దానికేం నోరు లేదు కదా. అంటే మంగ్లీ ఇప్పుడు దీన్ని సైలెంట్గా ఉంచడానికి రీజన్ అంటే ఎవరైతే ఫ్రాడ్ చేసిన వాళ్ళల్లో ఒక పర్సన్ ఉన్నారో వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకోబోతుంది అందుకని చెప్పి మధుని వాళ్ళ చెల్లెలు అదే ఆ ఇంటికి కాబోయే అల్లుడు మంగ్లీనా లేకపోతే పార్వతీనా అనేది నాకైతే ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. బట్ మధు అనే అతను ఆ ఇంటికి కాబోయే అల్లుడు అనేది మాత్రం క్లారిటీ ఉంది. ఓకే, కాబట్టి ఆవిడ సుబ్బారావు గారికి ఫోన్ చేసి దానికి రీజన్ ఏంటి అంటే కార్తిక్కి చెప్పిందంట, నా పేరు నా తమ్ముడి పేరు మా సిస్టర్ పేరు తీసేయమని. అంటే మధు ఒక్కడు బకరా అయిపోయి నాకు సంబంధం లేదు, మా 3 పేర్లు తీసేసానికి అతనికి ఎంత కావాలో చెప్పమను, అంత నేను అమౌంట్ ఇస్తాను అని చెప్పిందంట కార్తిక్ సేమ్ అటు ప్రొడ్యూస్ చేశాడు మాటలు. ఆయన నాకు వద్దు, నేను ఆల్రెడీ వచ్చేసాడు కదా ఆయన వీడియోల్లోకి వాటిలో, నాకు అవసరం లేదు అని చెప్పాడు. అది డీల్ కుదరకపోయేటప్పటికి ఈవిడ ఏం చేశారు, పంజాగుట్ట పిఎస్కి వెళ్ళి ఈవిడ కేసు ఫైల్ చేశారు. ఏమనంటే ఇట్లా నా పేరుని నాశనం చేయటానికి, నన్ను టార్గెట్ చేయటానికి, ఇంక ఏదోలే కొన్ని రకాల మాటలు. ఓకే, అతను అడిగింది అమౌంట్ నేను ఇవ్వలేదని కోపంతో ఇలా అందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చి ఇట్లా నార్సింగ్లో నా మీద కేసు ఫైల్ చేశారు, కాబట్టి ఇతన్ని మీరు పిలిచి విచారించండి అని చెప్పి అక్కడ చెప్పారు. యాజ్ వెల్ యాజ్ సజ్జనా గారి దగ్గరికి కూడా వెళ్ళి సేమ్ కంప్లైంట్ ఇచ్చారు.
ఇస్తే ఆయన ఏదో పాపం నవ్వుతో ఫోటోలు దిగితే సజ్జనార్ గారిని కూడా ఆడుకున్నారు అందరూ. అది వేరే విషయం మనకు. సరే ఇతను ఏం చేశాడు, ఆ పిఎస్లో ఉన్న ఎస్ఐ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. అంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, కొంచెం పేరుగల మనిషి కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఆయన్ని పిలిచారు, సుబ్బుని పిలిస్తే ఆయన ఒక 10 మందిని తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ పంజాగుట్ట బయట అంతా ఒక 10 మంది ఉంటే గొడవే కదా, అంటే వాయిస్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో అన్నారట, తాగొచ్చినట్టున్నాడు అందుకే గొడవ మాట్లాడుకుంటున్నారు అని. టెస్ట్ చేశారు. కంప్లైంట్కి రిప్లై ఇవ్వడానికి వెళ్ళిన మనిషిని బ్రీత్ అనలైజర్ చేశారు. అఫ్ కోర్స్ అతను చెప్తున్నాడు, నేను రాత్రి తాగాను అని చెప్తున్నాడు క్లియర్గా. నేను తాగలేదు అంటలేదు, నేను రాత్రి తాగా, ఉదయాన్నే మీరు రమ్మన్నారని వచ్చా. మరి నోరు తెరిస్తే వాసనే వస్తుంది, ఏమొస్తుంది? నేను లాయర్ని, నేను అలా తాగి కోర్టులకైతే వెళ్ళను, కాబట్టి ఇప్పుడు నేను తాగలేదు, నేను రాత్రిళ్ళు తాగాను, మీరు పిలిచారని చెప్పి ఉదయాన్నే అలాగే వచ్చాను అని చెప్పాడండి. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. సరే ఏదో ఒకటి గొడవ అయితే ఖచ్చితంగా చేశారు ఆయన్ని. ఈలోపు మంగ్లీ గారు ఇక్కడ పెద్ద యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చి అది చూపించి, దీనిలో నేను ఎక్కడున్నానో చెప్పండి అంటారు. అక్కడ మంగ్లీ అని ఎందుకు ఉంటుంది? సత్యవతి ఆమె పేరు, అది ఉంటుంది. అది ఎవరికి తెలుసు? అది పోనీ ఆమె ఎప్పుడన్నా చెప్పిందా, నా పేరు సత్యవతి రాథోడు, నా అసలు పేరు మంగ్లీ కాదు అని ఎక్కడన్నా చెప్పిందా? లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు ఎవరికన్నా చెప్పిందా? లేదు. క్లియర్గా నీ తమ్ముడు, నీ ఇంటికి కాబోయే అల్లుడు దొరికితే రెడ్ హ్యాండెడ్గా నీ పేరు వాడుకున్నారని అంతమంది అబద్ధం ఎందుకు చెప్తారు? అవునా? అంతమంది ఎందుకు చెప్తారు? అక్కడ అర్థం అవుతుంది కదా. ఈవిడ ఏమనుకున్నారంటే, నేను చాలా ఫేమస్ సింగర్ని కాబట్టి నేను ఏడ్చి ప్రజల ముందు మాట్లాడితే ప్రజలందరూ నమ్మేస్తారు అని అనుకున్నారు ఆవిడ. కానీ నేను ఈ టాపిక్లో ఇప్పుడు ఒక మాట చెప్పదలుచుకున్నానమ్మా. ఇది నాట్ ఓన్లీ మంగ్లీ, అందరికీ సంబంధించిన విషయం ఏంటంటే, అరిచి ఏడ్చి అబద్ధాన్ని నిజం చేయలేరు, మంచిని చెడు చేయలేరు. ఏడ్చినంత మాత్రాన ఆమె చేసిన చెడు మంచి అవ్వదు, అరిచినంత మాత్రాన ఆమె చెప్పిన అబద్ధం నిజం అవ్వదు. అవునా? ఎక్కడైనా అది రూలే. ఏడ్చే వాళ్ళందరూ నిజాలు చెప్పినట్టు కాదు, అరిచిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. అర్థమైందా? అది తెలుసుకోలేకపోవటం ఆవిడ బ్యాడ్ లక్. ఖచ్చితంగా ఆవిడకి తెలుసు, బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. ఆవిడ డైరెక్ట్గా మనీ తీసుకున్నారని నేను అంటలా, అది ఆ ఫరంకే వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఆ ఫరంలో ఈమె ఒక మెంబర్. ఈమె మెంబర్ అయినప్పుడు ఆవిడకి తెలిసినా తెలియకపోయినా, ఇన్ కేస్ చెప్తున్నా, తెలిసినా తెలియకపోయినా దానిలో ఉన్న మెంబర్స్ అందరికీ ఆ తప్పులో భాగం ఉన్నట్లే. ఆవిడ సరే ఏదో నన్ను మెంబర్గా చేసుకుంటారు కదా అని చేర్చుకున్నారని సంతకం పెట్టి పక్కకి వెళ్ళిపోయి ఆవిడ సింగింగ్ ఆమె పనులు ఆమె చేసుకుంటూ దీన్ని పట్టించుకోకపోయినా, నువ్వు మెంబర్గా ఉన్నప్పుడు నీ ఫరం ఏదైతే తప్పులు చేస్తాందో దానిలో నీకు ఖచ్చితంగా భాగం ఉంటుంది. నాకు భాగం లేదు, నాకు తెలియదు, నేను ఇన్నోసెంట్ అంటానికి వీలు లేదు. ఇన్నోసెంట్ ఉండాలి అనుకున్నావు, నీకు ఏ తప్పులు చేయటం ఇష్టం లేదు, నువ్వు అలాంటి ఫరమ్స్లోనే నువ్వు జాయిన్ అవ్వవు. సంబంధం లేదు అన్నా కూడా వాళ్ళతో కలిసి దిగిన ఫొటోస్ అవన్నీ కూడా వాళ్ళు సంబంధం లేదంటాను. సొంత తమ్ముడితో సంబంధం లేకపోవటం ఏంటమ్మా? సొంత తల్లితో సంబంధం లేకపోవటం ఏంటి? ఆ ఇంటికి కాబోయే అల్లుడితో సంబంధం లేకపోవడం ఏంటి? ఉంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ బయటికి రావా? వస్తాయి కదా. తెలియదా? తమ్ముడు చెప్పడా, అక్క ఈరోజు ఇంత వసూలు అయింది, అక్క పోనీ ఇలా చెప్పి వసూలు చేస్తున్నాము అని చెప్పడా? తమ్ముడు చెప్పడా? సరే చెప్పలేదు, నువ్వు అప్పుడు ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? సుబ్బు మీద కాదు. నాకు ఈ సంస్థలో నేను ఒక పార్ట్నర్ని, కానీ నాకు తెలియకుండా శివ, మధు ఈ విధంగా చేశారు అని నువ్వు నీ చెల్లెలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళ మీద ఇవ్వాలి కదా, తప్పు చేసిన వాళ్ళ మీద ఇవ్వాలి. నువ్వు నిజమైతే మరి నువ్వెవరి మీద ఇచ్చావు? నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇవ్వలేదు, అతని మీద ఇచ్చావు. ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్స్లో లాయర్స్లో ఆ ప్రొఫెషన్లో వాళ్ళు 100 కొట్టుకుంటారు, కానీ బయట వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళందరూ ఒకటే అవుతారు. ఇప్పుడు సుబ్బుని ఎంతమంది ఫేవర్గా మాట్లాడుతున్నారు, బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఏంటి, న్యాయంగా మాట్లాడుతున్న వాడికి ఈ శిక్ష ఏంటి, అదేంటి ఇదేంటి అని. అలా మిగతా ఏ ప్రొఫెషన్లో అది ఉండదు.
ఓన్లీ లాయర్స్కి డాక్టర్స్కి మాత్రమే ఒకరిని కొడితే అందరూ రోడ్డు మీదకి వస్తారు. డాక్టర్లు అయితే క్లినిక్లు వదిలేసి వచ్చేస్తారు. అవునా? ఇలా ఇక్కడ ఖచ్చితంగా మంగ్లీకి నిజం తెలుసు, తెలీదు అని ఆమె అబద్ధాలే చెప్తున్నారు. ఆల్రెడీ ఆవిడకి మీద 2 కేసులు ఉన్నాయి, ఇది 3వ కేసు. ఒక స్టేజ్కి మనం వెళ్ళినాక చాలా జాగ్రత్తగా ఫుల్ కాన్షియస్లో ఉండాలి. దేవుడు నిన్ను బ్లెస్ చేసి నువ్వెక్కడో అడుగునున్న దానివి నిన్ను ఆ స్టేజ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఆ స్టేజ్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరికీ రాని అదృష్టం నీకు వచ్చింది. ఇంతకంటే మంచిగా పాడేవాళ్ళు ఆ బంజారాల్లో ఉంటారా? మరి వాళ్ళకి ఎవరికి రాని అదృష్టం నీకు వచ్చింది కదా. నువ్వెంత ఒదిగి ఉండాలి, నువ్వెంత. అవునా? ఈరోజు నేను బంజారా జాతి అమ్మాయిని అని ఈరోజు నువ్వు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. మరి నువ్వు సంపాదించుకున్నావు, నీ బంజారా జాతి పేరు ఏ రోజన్నా తీసుకొచ్చావా? నువ్వు నీ బంజారా జాతి డెవలప్మెంట్ కోసం ₹1 ఇచ్చినట్టు ఎక్కడన్నా ఉందా? ఈరోజు నీ మీద ఒక క్రైమ్ మోపబడితే నువ్వు బంజారా అని చెప్పి తీసుకొస్తున్నావా? అంటే నువ్వు SC ST కేసు పెడతాను అని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నావు అందరినీ. అది కరెక్టా? పోనీ నువ్వు మోసం చేసిన వాళ్ళ బంజారా జాతి అమ్మాయిలు ఉన్నారు కదా, అన్నలు ఉన్నారు కదా, అక్కలు ఉన్నారు కదా. సరే నువ్వు తప్పు చేయలా, నీకు తెలియకుండా జరిగింది. సరే అన్న అక్క మన వాళ్ళు మీరందరూ నా వాళ్ళు, సరే ఈ డబ్బులు ఉన్నాయి అందరికి ఇచ్చేస్తానక్క, లేదా నా దగ్గర ఇంతే ఉంది, ఇదిగో ఇది తలా కొంచెం తీసుకోండి, మిగతాది తర్వాత ఇస్తాను అని నువ్వేమైనా అనగలిగావా? అనలేకపోయావు కదా. మరి ఈరోజు కొత్తగా నీకు అంటే వీళ్ళు తప్పులు చేసినప్పుడు ఆ క్యాస్ట్ కార్డు వాడుతున్నారా ఎవరైనా సరే. మంచిగా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళెవరు గుర్తురారు వీళ్ళకి. అది ఎంతవరకు కరెక్టు? నువ్వు క్యాస్ట్ కార్డు తీసావు అంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసావనే. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు క్యాస్ట్ కార్డు తీయలేదు కదా. డబ్బులు సంపాదించుకున్నప్పుడు క్యాస్ట్ కార్డు తీయలేదు కదా నువ్వు. మరి కాబట్టి ఈ విషయంలో అయితే మంగ్లీ ఖచ్చితంగా తప్పు చేసిందని అనుకుంటున్నాను. చూద్దాము కోర్టులో ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది. అసలు ఎందుకు వరకు అంటే రోజుకు ఒక ఎలిగేషన్ వస్తుంది ఆవిడ మీద. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కోర్ట్ విల్ డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో మేము అడిగిన అన్ని ప్రశ్నలకి చాలా క్లియర్గా ఆన్సర్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.